ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అయితే మొన్న అమెరికా ఎన్నికల్లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచాడు. నిజానికి ఒక కుబేరుడు అంటే ఒక వ్యాపారవేత్త ఈ విధంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. ఎవరిని ఎటువంటి విమర్శలు చేయకుండా పోతూ ఉండాలి. అదే కదా జరుగుతున్నది ప్రస్తుతం. అయితే ఎలాన్ మస్క్ అలా కాకుండా ట్రంప్‌కి మద్దతిస్తూ ట్రంప్ కోసం పనిచేశాడు. ప్రత్యక్షంగా కొన్ని సభల్లో పాల్గొన్నాడు. 1500 కోట్ల రూపాయలైతే విరాళంగా ప్రకటించాడు. ఇంత చూసి చాలామంది ముఖ్యంగా ప్రపంచం అయితే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే విరాళం ఇవ్వడమే కాదు, సభల్లో పాల్గొని కూడా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి మస్కు బ్రిటన్‌కి చెందినటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు కూడా విరాళంగా ఇస్తానని ప్రకటించడం జరిగింది. అయితే అలాంటి పార్టీలో రీఫార్మ్ యూకే పార్టీ ఒకటి. నైజెల్ ఫరేజ్. ఈ నైజెల్ ఫరేజ్ అనే వ్యక్తికి ఆ పార్టీ అధినేత ఆయనకి దాదాపు $100 మిలియన్ అయితే విరాళంగా ఇస్తాడని ఆశపడ్డాడు. అయితే మస్క్ అయితే అతనికి ఒక షాక్ ఇవ్వడం జరిగింది. ఈ రీఫార్మ్ యూకే పార్టీకి కొత్త నాయకుడు అవసరం ఉందని, ఫరేజ్‌కు ఆ పార్టీని నడిపించే సామర్థ్యం లేనందున ఆ పదవి నుంచి దిగిపోవాలని తాజాగా మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న బ్రిటిష్ ఆందోళనకారుడు టామీ రాబిన్స్‌కు తాను మద్దతిస్తున్నట్లు మస్క్ అందులో పేర్కొనడం గమనార్హం. దీంతో కంగుతిన్న నైజెల్ ఫరేజ్ మస్క్ పోస్ట్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, కానీ అతని అభిప్రాయంతో తాను ఏకీభవించనని పేర్కొన్నాడు. టామీ రాబిన్స్‌కు మస్క్ మద్దతివ్వడం సరైన చర్య కాదని అన్నారు. మస్క్ రీఫార్మ్ యూకే పార్టీకి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆయనకు నైజెల్‌కు మధ్య విభేదాలు వచ్చుంటాయని రాజకీయ వర్గాలైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మస్క్ తమ పార్టీకి మద్దతు తెలియజేస్తూ త్వరలో దాదాపు $100 మిలియన్ వరకు విరాళం ఇచ్చే అవకాశం ఉందని రీఫార్మ్ యూకే పార్టీ నేత నైజెల్ ఫరేజ్ ఇటీవల తెలిపారు. దీనిపై మస్క్ స్పందిస్తూ ఖచ్చితంగా అంటూ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో, ఇతర రిపబ్లికన్ నేతలతో తాము సత్సంబంధాలు కలిగి ఉంటామని, యూకే, యూఎస్ఏ సంబంధాలను మరింత మెరుగుపరచడంతో సహాయపడగలమని పేర్కొన్నారు. కాగా మస్క్ ఒకవైపు బ్రిటన్లోని పలు రాజకీయ పార్టీలకు మద్దతిస్తూనే మరోవైపు ఆ దేశ ప్రభుత్వంపై పలు విమర్శలు కూడా చేశారు. గ్రూమింగ్ గ్యాంగ్ల విషయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు. 2013 సమయంలో పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి ఓల్డ్ హోమ్లోని లైంగిక వేధింపుల గ్యాంగులను నడిపిన అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్గా ఉన్న ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ పట్టించుకోలేదని ఆరోపించారు. బ్రిటన్లో జరిగిన ఘోరమైన నేరాల్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.